యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనమును మనము ధ్యానించుకున్నాం. దేవదర్శనం ప్రకారం వెళ్ళి తిని మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోవునేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించుతున్న సువార్త వారికి ప్రత్యక్షముగా ఎన్నికైన వారికి విషాద పరిస్థితిని చూడండి. పౌలు యెరూషలేముకి వెళ్ళిన సమయంలో దేవుని యొక్క దర్శనము ఆయనకు కనిపించింది. దేవుని యొక్క దర్శనం ఆయనకు కనిపించింది. ఆ దర్శనం యొక్క సారాంశము మనము ఈ రోజున తెలుసుకోబోతున్నాం. అంటే దేవుడు ప్రతి విషయంలోనూ నిన్ను నన్ను కూడా ఒక దర్శనం ప్రకారము నడిపిస్తాడు. మనలో నీతిని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, మన యొక్క మంచితనము లేకపోతే మన యొక్క శ్రేష్టమైన కార్యాలు అని కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి ప్రతి మనిషిని ఎన్నుకుంటాడు ఆయన. ఎందుకంటే నీలో ఎన్నో బలహీనతలు ఉండవచ్చు. ఆ బలహీనతలన్నిటి కూడా తీసివేసి నేను బలము గల గొప్ప నాయకుడుగాను, గొప్ప శ్రేష్టమైన నీతిమంతుడుగాను, నిన్ను శ్రేష్టమైన మార్గాల్లో నడిపిస్తానికి దేవుడు సమర్థుడు. అలాంటి దేవుడితే పౌలు గారి చేత మనం ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు నడిపించబోయే ఈ కార్యములన్నీ కూడా జరగటానికి మనం కూడా లోకమునకు ఎంతో శ్రేష్టమైన వారిగా మన జీవితాలు కూడా మారాలని దేవుణ్ణి మనము కోరుకోవాలి. ఎందుకంటే మన మార్గములు అతి శ్రేష్టంగా దేవుడు తీర్చిదిద్దుతున్నాడు. మన బ్రతుకంతా కూడా ఎంతో ప్రయాసంతో నిండి ఉన్నది. అయినను ప్రయాసంతో నువ్వు నడిచినప్పుడు, నువ్వెక్కడ ఎలాగూ నడవాలి అన్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు.